ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్లోకి ఎట్లా చేయాలో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి the judge declared the verdict. మీకు రెగ్యులర్గా తీసుకుంటా వీడియో క్లాస్ పెడుతూనే ఉంటాం. వినండి, దాదాపు 16-17 వీడియోస్ ఉన్నాయి. వీడియో క్లాసెస్ వినండి, మీకు ఇంటికాడ మీకు యూజ్ అవుతుంది. ఓకే, ద జడ్జ్ డిక్లేర్డ్ ద వర్డిక్ట్. ఇప్పుడు యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్లోకి మార్చాలి. యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్లోకి మార్చాలంటే ఫస్ట్ రూల్ ఏంటంటే ఇచ్చిన వాక్యాన్ని సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్గా డివైడ్ చేసుకోవాలి. సో ద జడ్జ్ అనేది సబ్జెక్ట్, డిక్లేర్డ్ అనేది వర్బ్, వర్డింగ్ అనేది ఆబ్జెక్ట్. సెకండ్ స్టెప్ ఏంటంటే ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ స్థానంలో రాయాలి. అంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది. ఆబ్జెక్ట్ మనం సబ్జెక్ట్ స్థానంలో రాయాలి. ఆబ్జెక్ట్ ఏమో ద వర్డిక్ట్. నెక్స్ట్ నెంబర్ 3 టెన్స్. టెన్స్ గుర్తుపట్టాలి. ఏ టెన్స్ అయితే ఆ టెన్స్. ఇచ్చిన వాక్యం ఏ టెన్స్ అయితే ఉంటుందో అది గుర్తుపట్టాలి. టెన్స్ గుర్తుపడితేనే మనం ప్యాసివైజ్ మార్చడం వీలైతే. నెక్స్ట్ నెంబర్ 4 ఆబ్జెక్ట్ సింగులర్ ఆర్ ప్లూరల్. ఇది మనకు టెన్స్ గుర్తుపట్టాలి, ఆబ్జెక్ట్ సింగులర్ ఆర్ ప్లూరల్ అది గుర్తుపట్టాలి. నెంబర్ 5 బీ ఫార్మ్ ఉపయోగించాలి. బీ ఫార్మ్. మరి బీ ఫార్మ్స్ అంటే చెప్తాను మీకు. ఫస్ట్ టెన్స్ గుర్తుపట్టాలి. ద జడ్జ్ డిక్లేర్డ్ ద వర్డ్. మనం టెన్స్ గుర్తుపట్టాలంటే హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ రెండింటిపై ఏదైనా ఒకటి చూసి మనం ఈజీగా అదే టెన్స్ మనం గుర్తుపట్టవచ్చు. నువ్వు రాయడం అక్కడ డిక్లేర్డ్ ఇక్కడ ఈడీ ఉంది చివరన. సో అది V2 లేదా V2 అయి ఉంటుంది. అంటే వర్బ్ యొక్క రెండవ రూపం లేదా మూడవ రూపం అయి ఉంటుంది. వర్బ్ యొక్క రెండవ రూపం అయితే సింపుల్ పాస్ట్ టెన్స్, వర్బ్ యొక్క మూడవ రూపం అయితే పర్ఫెక్ట్ టెన్స్. అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాదు, పాస్ట్ పర్ఫెక్ట్ కాదు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కాదు, మూడు లేదు ఒకటి. సో ఇక్కడ ముందర హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి ఖచ్చితంగా వర్బ్ యొక్క రెండవ రూపం లేదు, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సో మనకు తెలిసిందల్లా టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ అని తెలిసింది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ సింగులర్ ఆర్ ప్లూరల్ గుర్తించాలి. ద వర్డిక్ట్ ఇది సింగులర్ ఆబ్జెక్ట్. సో మనకు కావాల్సింది ఆబ్జెక్ట్ అనేది సింగులర్ అని తెలిసింది. నెక్స్ట్ బీ ఫార్మ్ వాడాలి. ఎందుకు ఆబ్జెక్ట్ సింగులర్ ఆర్ ప్లూరల్ గుర్తించాలంటే ఒకవేళ ఆబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ బీ ఫార్మ్, ప్లూరల్ అయితే ప్లూరల్ బీ ఫార్మ్ వాడాలి. కాబట్టి మనకు ఆబ్జెక్ట్ సింగులర్ అని తెలిసింది అంటే సింగులర్ బీ ఫార్మ్ వాడాలి. అసలు బీ ఫార్మ్స్ అంటే ఏంటో మనకు ఫస్ట్ వాడాలి. ఏంటిది బీ ఫార్మ్స్ రాస్తాను. బీ ఫార్మ్స్ ఏమేమున్నాయి? యామ్, ఈజ్, ఆర్. నెక్స్ట్ was, were, be, been, being. 1 2 3 4 5. యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్ మార్చడానికి మనకు 5 రకాల బీ ఫార్మ్స్ ఉన్నాయి. ఈ 5 రకాల బీ ఫార్మ్స్ లో ఏ బీ ఫార్మ్ వాడాలి అనేది ఒక డౌట్. వెరీ సింపుల్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కనుక వస్తే వాక్యం యామ్, ఈజ్, ఆర్ అనే బీ ఫార్మ్స్ వాడాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ కనుక వస్తే వాజ్ వాడాలి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కనుక వస్తే బి అనే బీ ఫార్మ్ వాడాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో మూడు పర్ఫెక్ట్ టెన్సెస్ లో ఏ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినా కానీ బి అనే బీ ఫార్మ్ వాడాలి. నెక్స్ట్ ప్రజెంట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కానీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ ఈ రెండు కంటిన్యూస్ టెన్సెస్లో ఏ కంటిన్యూస్ టెన్స్ వచ్చినా కానీ బీయింగ్ అనే బీ ఫార్మ్ వాడాలి. సో మీకు టెన్స్ అని చెప్పాను. ఏ టెన్స్ అని చెప్పాను? ఇది సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అనగానే సింపుల్ పాస్ట్ లో బీ ఫార్మ్స్ ఏమంటే మనకు వాస్, వర్. సో ఆబ్జెక్ట్ సింగులర్ ఆర్ ప్లూరల్. సో వర్డిక్ట్ అనేది సింగులర్. సింగులర్ అయితే వాస్ వాడతాం, ప్లూరల్ అయితే వర్ వాడతాం. కాబట్టి ఇక్కడ సింగులర్ ఆబ్జెక్ట్ కాబట్టి ఏమొస్తుంది మనకు? వాస్ వస్తుంది. ఏమొస్తుంది? సో ఇక్కడ రాస్తాను
ప్లేస్ కాబట్టి రాస్తాము. ఫస్ట్ స్టెప్ ఇది ద వర్డింగ్ బీ ఫామ్ ఏమిటంటే వాస్ ఓకే. బీ ఫామ్ వాడిన తర్వాత నెక్స్ట్ V3 ఈజ్ యూజ్డ్ వాటి యొక్క మూడవ రూపాన్ని ఉపయోగించాలి. ద వర్డింగ్ వాస్ ఇదే V3 ఇదే V2 డిక్లేర్డ్ ఈడి ఉందంటే అదే V3 అయితే అదే V2 అవుతుంది. V3 అయితేనేమో మనకు ముందర హెల్పింగ్ వర్బ్ వస్తుంది. హెల్పింగ్ వర్బ్ వచ్చింది కదా కాబట్టి హెల్పింగ్ వర్బ్ బీ ఫామ్. సో అలాగే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. సో V3 ఏమిటంటే డిక్లేర్డ్. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం సెవెంత్ స్టెప్ లో బై అనేది ఉపయోగించాలి. డిక్లేర్డ్ బై. లాస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏమిటంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మారింది. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో మనకి ఏం మిగిలింది? సబ్జెక్ట్ ఒకటి మిగిలింది. సబ్జెక్ట్ లాస్ట్ రాయాలి అంటే సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ గా మారితే ఇలా ఉంటుంది. సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ గా మారుతుంది. ఐ అనేది మీగా మారుతుంది. వి అస్గా మారుతుంది. యు యుగానే ఉంటుంది. హీ హింగా మారుతుంది. షీ హాగా మారుతుంది. ఇట్ ఇట్గానే ఉంటుంది. దే దెమ్గా మారుతుంది. ఓకే. ఐ యు హీ షీ దే. ఏదైనా నౌన్ అనుకున్నట్లయితే నౌన్ అలానే ఉంటుంది. నౌన్ లో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి జడ్జ్ అనేది అలానే ఉంటుంది. జడ్జ్ లో ఎలాంటి మార్పు లేదు ఎందుకంటే జడ్జ్ అనేది నౌన్ కాబట్టి. ఓకే. సో నౌన్ అనేది నౌన్ గానే ఉంటుంది. కాబట్టి నౌన్ అనేది నౌన్ లేదా నేమ్. నౌన్ నేమ్ లేదా సబ్జెక్ట్. నేమ్ లేదా నౌన్ అనేది అట్లాగే ఉంటుంది. అందులో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఇక్కడ ద జడ్జ్ అనేది నౌన్, అందులో ఎలాంటి మార్పు లేదు. ప్రనౌన్ అయితే మారుతుంది. ఇవి ప్రనౌన్స్ ఐ యు హీ షీ దే ప్రనౌన్స్. ఈ ప్రనౌన్స్ వస్తే ఈ విధంగా మారుతుంది. సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ మారుతుంది. కాబట్టి బై ద జడ్జ్. ఒకవేళ జడ్జి బదులు ఇక్కడ హీ అని వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ హీ, అప్పుడు ఏమైతే మనకు హీ అనేది ఏ విధంగా మారుతుంది? హిమ్ గా మారుతుంది. అప్పుడు మనకి హిమ్. ఒకవేళ ఎప్పుడు హీ అనేది మనం తీసుకుంటే సెంటెన్స్ దానికి హీ అనేది ఇవ్వలేదు కాబట్టి మనకు హిమ్ అనేది అవసరం లేదు. సో మొత్తానికి అయితే ద జడ్జ్ డిక్లేర్డ్ ద వర్డిక్ట్. ద వర్డిక్ట్ వాస్ డిక్లేర్డ్ బై ద జడ్జ్. సో ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సంబంధించి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు